సార్, చేబ్రోలు కిరణ్ అరెస్టు వ్యవహారంలో సర్వత్రా చంద్రబాబు నాయుడు గారిని హర్షిస్తూ ఉంటే, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం విమర్శిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి సార్? అది చాలా మంచి ప్రశ్న అండి. మీరు అడిగిన విధానం కూడా బాగానే ఉంది. అంటే ఇక్కడ రెండు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు, సర్వత్రా హర్షం. చంద్రబాబు నాయుడు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా. అవును, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రెండు పదవులు ఉన్నాయండి. ఒకటి ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఒక పదవి, ముఖ్యమంత్రిగా ఒక పదవి ఉంది. రెండవది ఆయన తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అవును, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరి గురించి తీసుకోవాలి? వైసీపీ మీద మరి రాజకీయ ఎత్తుగడలు వేయాలి, కార్యకర్తల సంరక్షణ చూసుకోవాలి. కార్యకర్తలు ఏదైనా తప్పు చేస్తే మందలించడం, దాన్ని విత్డ్రా చేసుకోవటం, వాళ్ళని కాపాడుకోవటం కూడా బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడ ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు 90 మార్కులు, 100కి 90 మార్కులు సాధిస్తే, మరి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడుగా 100కి 10 మార్కులే వచ్చింది. గతంలో అతిశర మార్కులతో మరి 99లో పాస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పాస్ అయినప్పుడు ఆయన రెండవసారి అధికారంలోకి వరుసగా రావటం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా తన బాధ్యతలను విస్మరించి రాజకీయాన్ని మర్చిపోయి పార్టీని గాలికి వదిలేశారో అప్పుడు తప్పకుండా ఆయన ఓడిపోతూ వస్తున్నారు. ఇది చరిత్ర. ఆయన ముఖ్యమంత్రిగా తప్పు చేశాడు అని చెప్పి విలేజ్ దగ్గర నుంచి అంతర్జాతీయ వరకు ఎవరు అన్నారు? ఆయన పరిపాలనా దక్షుడు అనేది అనేకమైన సార్లు అందరూ స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్న విషయం, ఆయన ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటున్న విషయం. ఇంకా దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని. ఇక ఆయన ఫెయిల్ అవుతున్నది ఎక్కడి అని అంటే, పార్టీని నడపడంలో ఫెయిల్ అవుతున్నారు. ఒకప్పుడు పార్టీని నడపడంలో విజయం సాధించిన ఆయన, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం లేదు కాబట్టి మొత్తం అంతా కూడా పార్టీ మీద, ఈసారి తప్పు చేయను, ఈసారి తప్పు చేయను, ఈ ఒక్కసారి నన్ను కార్యకర్తలు భుజాన్ని వేసుకొని మోయండి, మోస్తే నేను అధికారంలోకి వస్తాను, అధికారంలోకి వచ్చి పరిపాలన చేస్తా, మంచి పరిపాలన చేస్తా, అది కొంచెం లైటర్ వేనలో చెబుతారు. అంతేగాని రాజకీయం చేస్తానని ఆయన, కానీ గత ఎన్నికల్లో నేను రాజకీయం చేస్తాను అని చెప్పారు కార్యకర్తలందరికీ. కార్యకర్తలు ఏంటంటే అది నిజమేనని నమ్మారు. ఈయన రాజకీయం చేస్తాడు కావును. ఇప్పుడు కార్యకర్తలకి పోలవరము, అమరావతి అనేది కంటే కూడా వాళ్ళల్లో అభిజాత్యం కొంచెం ఉంటుందండి. అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్, తెలుగు ప్రైడ్, తెలుగుదేశం దానికి ఒక ప్రైడ్ ఉంది. దాష్టీకాలకి వ్యతిరేకంగా పోరాడాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అనేది తెలుగుదేశం కార్యకర్తల ప్రధానమైన. మిగిలినవి వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే అది ఎలాగూ చేస్తారు చంద్రబాబు గారు. ఇప్పుడు పోలవరం ఆయన చేస్తున్నాడు, అమరావతి చేస్తున్నాడు, దాని గురించి తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు ప్రశ్నిస్తారు? ప్రశ్నించరు కదా. అవును, ఇది చిన్న లాజిక్. ఆ పోలవరంలో ఏదన్నా ఉంటే ప్రశ్నిస్తే జగన్ ప్రశ్నిస్తాడు, ఏమంటే మీరు టెండర్ ఎక్కువకి ఇచ్చారు, తక్కువకి ఇచ్చారు, అందుకని అసలు సెంట్రల్ గవర్నమెంట్కి వదిలిపెట్టి వాళ్ళే చేసుకుంటున్నారు టెండర్లు పిలిచి. అమరావతి కూడా అంతే, ఓపెన్ టెండర్ సిస్టమే కాబట్టి దాంట్లో అవినీతికి ఆస్కారమే లేదు. అవన్నీ జరిగిపోతా ఉన్నాయి ప్యారలల్గా. కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. మరి ఏ ఎన్నికలు చూసినా కానీ తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కార్యకర్తలకు ఏం కావాలి? గతంలో వాళ్ళు వైసీపీ నాయకులు, మంత్రులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పెట్టకపోయి అన్న మాటలకు మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మీలో చీము నెత్తురు లేదా? స్వయంగా మీ సతీమణి మీదే అసెంబ్లీలో అన్నారు. చేబ్రోలు కిరణ్ అనేది సామాన్యమైన కార్యకర్త, నేను కామన్ మ్యాన్ అని చెప్పాను. ఏ మనిషికైనా కానీ టెర్మినల్ పాయింట్ అని ఒకటి ఉంటుందండి. ఆ టెర్మినల్ పాయింట్ టచ్ చేసినప్పుడు అతను ఏం మాట్లాడతాడో అతనికి తెలియకుండా మాట్లాడతాడు. అంటే పోలీసులను బట్టలు ఉప్పదిస్తానని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం వల్ల అతను కొంచెం రియాక్ట్ అయ్యి అన్నమాట వాస్తవం. దాన్ని ఫ్లేరప్ చేసిన విధానం,
అరెస్ట్ చేశారు, సరే చేసుకోండి, ఆయన బయటకు వస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించారు? ముఖ్యమంత్రిగా మీకు 100కి 90 మార్కులు ఇప్పుడు వచ్చినాయి. మీరు 100 మార్కులు సాధించినా కానీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలోని కట్ల పాములన్నీ కూడా బతికే ఉన్నాయి. ఆ పిల్ల పాములన్నీ ఇప్పుడు సంచరిస్తున్నాయి, మీకు సవాల్ చేస్తున్నాయి. మీ పోలీస్ స్టేషన్ అధికారుల దగ్గరే మరి చేబ్రోలు కిరణ్ని మీద చేయి చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. పోలీసుల్ని చేజ్ చేసి పట్టుకుని మరి కొట్టే స్థాయికి ప్రత్యర్థులు వచ్చారు. అంటే ఎవరికి అవమానం అది? అది రాజకీయం చేసినట్ట, పాలన చేసినట్ట, పాలనా పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి ఇది ఎక్కడుందండి? ఇది సాక్షాత్తు నారా లోకేష్ గారి ఆ పరిధిలో గుంటూరు నగరం పాలెం వెంట పక్కనే మరి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్కడే వాళ్ళు అలా చలాయించగలిగారు అని అంటే వెంటనే తప్పనిసరి పరిస్థితుల్లో గోర్లంట మాధవ్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సి వచ్చింది. మరి ప్రెస్ మీట్కి 6గురిని ఇచ్చేయాలి. ఎందుకని ఎస్పీ గారి సమక్షంలో ఎవరు నియంత్రించారు? అలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? రాజధాని ప్రాంతంలో మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి అనుకూలమైన వ్యక్తులు పోలీసులు ఉండాలి కదా. సాక్షాత్తు 11 మంది వ్యతిరేకంగా పనిచేశారంటే అంటే మీ ఇద్దరు పేషీల్లోనే ఉన్నారు పాములు, కట్ల పాములు ఉన్నాయి. ఇక్కడ మీరు ముఖ్యమంత్రుల పేషీల్లో ఓఎస్డీల మీద చంద్రబాబు కరెక్టే, మంత్రుల పేషీల్లో అందరూ చాలామంది వైసీపీ వాళ్ళు ఉన్నారని గగ్గోలుగా ఉంది. మరి అది సరి చేసుకుంటున్నారు మీ దృష్టి. కానీ మీ పేషీల్లో ఉంటే ఎవరు సరి చేస్తారు? దానికి ఉదాహరణే నిన్న గోర్లంట మాధవ్కి కవర్ వేయకపోవడం. మరి అది ఆయన ఏమన్నా అంతర్జాతీయ క్రిమినలా? మరి డస్ట్బిన్ కవర్ వేసి ఎవరికి ఎగ్జిబిట్ చేశారు? ఎవరిని స్వాంతనపరచడానికి మీరు ఆ చర్యలకి ప్రోత్సాహం కల్పించారు? తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించటం లేదు. ఆయన పార్టీని పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఇద్దరు కూడా చాలా పెద్ద వాక్యాలు వాడారు. మిజరబుల్ ట్రీట్మెంట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళకి మిజరబుల్ ట్రీట్మెంట్. 9 నెలలు గడిచింది, ఆ మిజరబుల్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ అంతా పాదయాత్రలో చెప్పుకుంటూ వచ్చారు గతంలో. ఇప్పుడు ఈ మధ్య కూడా ఆయన అదే విషయాన్ని పదే రిపీట్ చేయడం జరిగింది. ఎక్కడ రెడ్ బుక్ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అది వాళ్ళ పార్టీ కార్యక్రమం అనుకోండి. ప్రభుత్వం వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సజావుగానే జరుగుతుంది. కాబట్టి ఇది ఆ పార్టీ వ్యవహారంలో రాజకీయంగా వ్యాఖ్యానం చేయాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మెజరబుల్గా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పి తప్పకుండా చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.